హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే వాట్సాప్ సంబంధించిన ఒక మంచి ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. నార్మల్గా మీరు వాట్సాప్లో ఫొటోస్ అనేవి పంపించుకుంటూ ఉంటారు కదా, అవి వచ్చేసి ప్రొటెక్టెడ్గా అయితే ఉండే అనమాట. సో వాటిని ఏ విధంగా ప్రొటెక్టెడ్గా ఉంచుకోవాలి అని చెప్పేసి ఈ రోజు మీకు చెప్తానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు చూసినట్టయితే నా వాట్సాప్లో ఈ విధంగా ఫొటోస్ ఎవరైనా సరే నార్మల్గా ఈ విధంగా అయితే పంపించుకుంటారు అనమాట. సో వీటిని ఎవరైనా ఓపెన్ చేసి జస్ట్ ఒక క్లిక్తోని ఈ విధంగా మీరు ఏమేమి పంపించుకున్నారు, ఏం కథ అని చెప్పేసి ఈజీగా అయితే చూడనీకైతే ఉంటుందన్నమాట. సో వాటి వల్ల మన ప్రైవసీ అనేది దెబ్బతింటుంది. అంతేకాకుండా మన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి తెలిసిపోతాయి అన్నమాట ఈజీగా. అంతేకాకుండా చాలామంది పీడిఎఫ్ రూపంలో కూడా పంపించుకుంటారు, క్వాలిటీ అనేది డిక్రీజ్ కాకుండా. సో ఈ విధంగానైతే ఆ ఫైల్ అనేది మీకు కనబడుతూ ఉంటుంది. మీకు ఈజీగా ఇవన్నీ తెలుసు, ఏ విధంగా పీడిఎఫ్ ఫైల్ అనేది సెండ్ చేయాలి, ఏం కథ అని చెప్పేసి. కాకపోతే దీంట్లో మీరు ఒక పాస్వర్డ్ అనేది సెటప్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే దాన్ని ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఈ విధంగా పాస్వర్డ్ అడిగినట్టయితే మీ ఒక్కరికి అది ఓపెన్ కావడం జరుగుతుంది కాబట్టి మీ ప్రైవసీ అనేది ఎక్కడ దెబ్బతినదన్నమాట. సో ఇక్కడ మీరు కావాలనుకుంటే మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి చూసినా సరే, ఒక్కసారి ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినా సరే ఈ విధంగా మళ్ళీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. సో దీని ద్వారా మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాతనే మీకు ఫోటో అనేది కనబడుతుంది ఏదైనా సరే. సో దీనికి పాస్వర్డ్ అనేది ఏ విధంగా సెట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది పెట్టుకున్నట్టయితే మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంపార్టెంట్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో, ప్రైవసీ ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసి ప్రొటెక్టెడ్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మీరేం చేయాలంటే క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో ఏమని టైప్ చేస్తారంటే పీడిఎఫ్ టు గో అని చెప్పేసి ఈ విధంగానైతే సెర్చ్ చేయాల్సి ఉంటుంది. పీడిఎఫ్ టు గో అని చెప్పేసి ఇక్కడ చూస్తారు కదా, ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా మీరు టైప్ చేసినట్టయితే స్టార్టింగ్లో మనకు ఒక వెబ్సైట్ వస్తుంది అనమాట. దాన్ని అయితే మనం ప్రెస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చెక్అవుట్ చేసిన తర్వాత దీంట్లో మనకి ఈ విధంగానైతే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో మీరు లాగిన్ చేయాల్సిన అవసరం లేదు, ఏ చేయాల్సిన అవసరం లేదు. కిందికి ఈ విధంగానైతే స్క్రోల్ అయితే వేస్తూ ఉండాలన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో మీకు ప్రొటెక్ట్ పీడిఎఫ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మన ఫోటోని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫోటోని పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి దానికి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకునే విధంగా చేస్తుంది అనమాట. సో దీన్ని అయితే మనం ఇప్పుడు ప్రెస్ అయితే వేసుకుంటే ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అనమాట. ఇక్కడ మీకు చూస్ ఫైల్స్ అని చెప్పేసి ఉంది కదా, ఆ తెల్ల ఆప్షన్ అయితే ప్రెస్ చేయాలన్నమాట. దాన్ని ప్రెస్ చేసినట్టయితే మనకు మొబైల్లో ఉన్న ఫైల్స్ ఆప్షన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఆ ఫైల్స్ మీదనైతే మీరు క్లిక్ అయితే చేసుకొని మీ ఫోటో ఏదైతే ఉంటుందో, ప్రైవసీ ఫోటో ఉంటుంది కదా, దానికి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారు కదా, ఆ ఫోటోని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా దాని లోడింగ్ అయితే తీసుకుంటుంది. వితిన్ సెకండ్స్లో అప్లోడ్ అయితే అయిపోతుంది అన్నమాట. ఈ అప్లోడ్ అయ్యే వరకు మీరైతే కొద్దిగా ఆగాలి. ఆగిన తర్వాత ఇక్కడ కిందికి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఏమని కనబడుతుంది అంటే ఎంటర్ పాస్వర్డ్ టు ఓపెన్ అని చెప్పేసి ఉంది కదా. ఇప్పుడు మీరు పాస్వర్డ్ అయితే సెటప్ అయితే చేసుకోవాలి. రెండు ఆప్షన్స్లలో రిపీట్ పాస్వర్డ్, అదేవిధంగా ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పేసి రెండు బాక్సులు కనబడుతున్నాయి కదా, సేమ్ పాస్వర్డ్ దాంట్లో ఇచ్చేసి ఈ విధంగా పైనకి అయితే మళ్ళీ స్క్రోల్ చేసుకోవాలి. పైన స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్ట్ బటన్ ఉంది కదా బ్లూ కలర్లో, దాన్ని ప్రెస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ అప్లోడింగ్ అని చెప్పేసి పడుతుంది. ఇది చాలా స్పీడ్గా అయితే అయిపోతుంది, వితిన్ సెకండ్స్లో పని అయిపోతుంది. సో ఈ విధంగా మీకు ఎంటర్ కాగానే ఇది నెక్స్ట్ ఫేజ్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే డౌన్లోడ్ అని చెప్పేసి బ్లూ కలర్లో కింద ఉంటుంది కదా, ఆ ఆప్షన్ అయితే ప్రెస్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే వితిన్ సెకండ్స్లో మళ్ళీ మనకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఏదైతే మీరు ఫోటో సెలెక్ట్ చేసుకున్నారో అది పీడిఎఫ్ రూమ్లో కనెక్ట్ అయ్యి ప్లస్ పాస్వర్డ్ కూడా యాడ్ అయ్యి అదైతే మన గ్యాలరీలోనైతే సేవ్ కావడం జరుగుతుంది. దాన్ని మీరు ఏం చేస్తారు, ఇప్పుడు సింపుల్గా వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ అటాచ్మెంట్ ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఇక్కడ డాక్యుమెంట్ అని చెప్పేసి మిడిల్లో కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఏవైతే పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయో ఇప్పటి వరకు ఫొటోస్ కన్వర్ట్ చేసినాయి, స్టార్టింగ్లోనే అది కనబడుతుంది ఎందుకంటే అవి రీసెంట్గా చేసింది కాబట్టి, దాన్ని సెలెక్ట్ చేసుకొని పంపించేసేయండి ఎవరికైనా. సో సెండ్ ఆప్షన్ కొట్టంగానే ఈ విధంగానైతే వాళ్ళకి ఇంటర్ఫేస్ పోతుంది ఎట్లాగో. సో వాళ్ళు దీని మీద ప్రెస్ చేసారు అనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. జస్ట్ మీరేం చేస్తారు, ఎవరికైతే మీ పాస్వర్డ్ అనేది షేర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి పాస్వర్డ్ అనేది కాల్ చేసా లేకపోతే పర్సనల్ మెసేజ్ పెట్టా ఏదో రూపంలోనైతే మీరు ఈజీగానైతే షేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వాళ్ళు పాస్వర్డ్ ఎంటర్ చేసుడుతోనే వాళ్ళ ఫోటో అనేది ఈ విధంగానైతే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా సింపుల్గా ప్రొటెక్టెడ్ పాస్వర్డ్ అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. మీ ఫోటోస్ ఏవైతే ఉంటాయో ఇప్పటి నుంచి చాలా ప్రొటెక్టివ్గా అయితే ఉంటాయన్నమాట. ఇంపార్టెంట్ ఫొటోస్ కానీ ఫైల్స్ కానీ ఇదే విధంగానైతే మీరు చేసుకోవచ్చు అనమాట ఆ ఫ్రీ వెబ్సైట్ వాడి. సో ఇది ఫ్రెండ్స్ వాట్సాప్ సంబంధించిన ఈరోజు ట్రిక్. మీకు కనుక ఈ ట్రిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బాయ్. ఇలాంటి ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఫ్రీ టైం దొరికితే చెక్అవుట్ అయితే చేయండి ఫ్రెండ్స్.